నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఏంటి మీద ఎడుతూనే ఉన్నారని అనుకున్నాను. కాకపోతే మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడే 30 పాయింట్ డౌన్. కొంచెం తర్వాత 50 పాయింట్స్ డౌన్. నేను మాట్లాడుతున్నప్పుడు 170 పాయింట్స్ డౌన్. బ్యాంక్ నిఫ్టీ డౌన్. మిగతా లాస్ట్ ఏమో బ్యాంక్ నిఫ్టీని పెంచారు. మిగతావి కూడా ఏసి పెంచారు కొంచెం. నిన్న బ్యాంక్ నిఫ్టీ కొంచెం కొద్దిగా డబ్బా డాన్స్ అయింది. ఇలాగ అడ్జస్ట్ చేసి మార్కెట్ పెంచారు. ఇక్కడేంటి అంత లేదు. మేము చెప్పినా కూడా వినకుండా ఒక కుర్చీలో పెంచేశారు. ఇది అప్పుడేమో తగ్గిస్తున్నారు. ఇప్పుడు దించి ఓల్డ్ లెవెల్ విజిట్ అవుతుంది. ఎందుకంటే అమెరికాలోను మార్కెట్ ఉంది ఎక్స్‌ట్రీమ్‌లీ హైలీ వాల్యూడ్. ఎస్పెషల్లీ ఎన్‌విడియా ఏమో 8% ఆఫ్ ఎస్&పి 500. అక్కడ గాలి తగ్గిందంటే ఇక్కడ కూడా గాలి తగ్గుతుంది. అప్పుడు ఎంఐటీ పేపర్ ఏం చెప్తుందంటే, ఒక ఇక్కడ 95% ఏఐలో ఇన్వెస్ట్ చేసినంత వేస్ట్. ఆ పేపర్ గురించి నేను వినోద్ డీటెయిల్‌లో డిస్కస్ చేసాం. బీ రిచ్‌లోని కింద లింక్ పంపిస్తాను. 26 పేజ్ నోట్ అది. అక్కడ భూమి తగ్గిపోయిందంటే ఇక్కడ ఏటవుతుందని మనకు తెలీదు. నిన్న ఇంజినీర్ ఏమో కష్టపడి అమ్మి దానికి 86, 95 పైసా వరకు పట్టుకెళ్ళారు. వైటోళ్ళొచ్చి టక్ అని అమ్మేసి అది 87 మీదకెళ్ళిపోయింది. ఇంకా ఇవాళ టక్ టక్‌మని వెళ్తుంది. మీ డాలర్ మీ తాలూకా డబ్బు కింద పడిపోయింది. ఓకే. ఇది ఒకటి. గోల్డ్ ఏమో రూ. 15 తగ్గింది. 9215లో ఉంది. పెరుగుతుంది, తగ్గుతుంది గోల్డ్. ఇంకా బ్యాంకింగ్‌లో చాలా న్యూసెస్ ఉన్నాయి. ఇంకొన్ని న్యూసెస్‌ని కొంత కొంచెం వింటాం. ఫస్ట్ అవుతుంది ఇండస్ఇండ్ బ్యాంక్. నేషనల్ స్కిల్ ఇండస్ట్రీస్‌తోనేమో మొన్ననే టై అప్ చేశారు. ఇలాగ చిన్న వాళ్ళందరికీ మేము లోన్ ఇస్తాం. చైర్మన్ ఏం చెప్తున్నారు, రాజీవ్ ఆనంద్ 3 సంవత్సరాలకి అపాయింట్ చేసాం. అలాగని చెప్తున్నారు. నేను రాజీవ్ ఆనంద్ పర్సనల్లీ ట్రాక్ చేయలేదని చెప్పాను గానీ, నేను ఆవిడ ఇన్‌కాంపిటెంట్ అని నేను చెప్పలేదు. అలాగ చూడొచ్చు అని నేను చెప్పాను. లెగసీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసాం. మేము మళ్ళీ తిరిగి గ్రోత్ పాత్‌లోకెళ్తున్నాం. హిందూజా అపాయింట్ చేసిన చైర్మన్ చెప్తున్నారు. హిందూజా $3.5 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ. అలాగని చెప్పారు. ఇది ఓవరాల్ ఇండస్ఇండ్ బ్యాంక్‌కి మంచి న్యూస్. కర్ణాటక బ్యాంక్‌లో 75,000 క్రోర్స్ ఏమో అడ్వాన్సెస్ ఉంటాయి. 1.9% క్రితం ఉంటుంది. బట్టర్ అని ఒక పుదు మేనేజర్‌ని తెచ్చారు. ఎండీగా చేశారు. రాఘవేందర్ భట్టర్ అని చెప్పి నేను అతను భట్టర్ అని ముద్దుగా పిలిచాను. బెంగుళూరులో జాయిన్ చేశారు. ఇప్పుడు క్లర్క్ నుంచి ఎండీ వరకెళ్లారు. అతనే చెప్తున్నాడు నెక్స్ట్ ఇయర్ ఏమో 85,000 క్రోర్స్ చేస్తాం. 10,000 క్రోర్స్ లోన్ తెస్తాం. అది కూడా మా ఏరియాలోనే రీటైల్, అగ్రికల్చర్, స్మాల్ ఎంఎస్ఎంఈకి ఇస్తాం. కార్పొరేట్, మిడ్ కార్పొరేట్‌కి ఇచ్చిన దానికేమో ఈల్డ్ తగ్గిపోయింది. ఆ లోన్ అంతా మనకి మళ్ళీ కలెక్ట్ చేసేస్తాం. అలాగని చెప్పేశారు. దానివల్ల ఒక కర్ణాటక బ్యాంక్ గురించి ఒక న్యూసు అది నేను మీకు చెప్పాను. మింట్‌లోనే ఐడీఎఫ్‌సి వారి గురించి ఒక ఆర్టికల్ పెట్టారు. వాళ్ళు అప్పుడప్పుడు ఈక్విటీ డైలెన్షన్ చేస్తున్నారని. ఈ ఈక్విటీ డైలెషన్ ఆల్రెడీ ముందే చేస్తామని చెప్పిందది. ఒకటేమో వాన్వార్ ఫింకర్స్, ఇంకోటేమో అబుదాబికి చేశారు. ఇలాగ క్యాపిటల్‌ని సేఫ్టీ చేయడం మంచిది. ముందేమో క్యాపిటల్ తీసుకుంది కార్పొరేట్ లోన్స్ సరి చేయడానికే. అది సరి అయిపోయింది. కానీ ఒక మైక్రో ఫైనాన్స్‌లో ప్రాబ్లమ్. ఆల్రెడీ వాళ్ళేమో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కానీ గార్డ్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. ఆ నెక్స్ట్ ఇయర్స్ ఏమో ఆ రిపోర్టే చెప్తున్నది మంచి ప్రాఫిట్స్ వస్తుందని. బట్ కానీ ఈక్విటీ ఇన్ఫ్లేషన్ చేయకూడదు అని ఫీల్ అవుతున్నారు. కానీ ఈక్విటీ ఇన్ఫ్లేషన్ ఉంటేనే ఒక బ్యాంక్ ఫ్యూచర్‌లో గ్రో అవుతుంది. షార్ట్ టర్మ్‌లో మనకు పెయిన్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్‌లో మంచి లాభం ఉంటుంది. మనం ఇది 25 నుంచి 50 వరకు కన్సిడర్ చేసి ఇప్పుడు 60లో ఉంది. ఇక్కడ నుంచి 5 ఇయర్స్ సైలెంట్‌గా ఉన్నారంటే, ఈ బ్యాంక్‌లో ఉండండి. లేదంటే ఈ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ కన్సిడర్ చేసుకోండి. ప్రాఫిటబుల్‌గా ఉంటే. నేను ఎగ్జిట్ చేయడం లేదు. ఎందుకంటే నాకు వైద్యనాథన్ మీద ఫుల్ నమ్మకం ఉన్నది. ఆ రిపోర్ట్ విని ఎవరైనా టెన్షన్ అవుతారని నేను ముందే చెప్తున్నాను. టీవీఎస్ ఏం చెప్తున్నా నేను బజాజ్‌తో పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎలక్ట్రిక్ ఈ వెహికల్‌లోని గోదాలోని దిగామని చెప్పాం. అని చెప్తున్నారు. హీరో మార్కెట్ నేను మళ్ళీ చెప్పాను మీకు. ఈ 5008కెళ్ళిపోయింది. అది చేంజ్ చేయదు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది. ఇంకా వాళ్ళకేమో బైక్ ఏంటి లేదు. మెరీ నుంచి ఏతర్‌ని ఎలాగ మింగేస్తారా అని చూడాలి. అక్కడ నిరంజన్ గుప్తా అని ఒకళ్ళేమో సీఎఫ్ఓ నుంచి సీఈఓ అయ్యారు. ఎందుకు వదిలేసారని కూడా మనకు తెలిసిపోయింది. వాళ్ళేమో హిందుస్థానీ లివర్ కచ్చిలో నుంచి వెళ్ళిపోయారు. ఆళ్ళు ప్రియా మేడంకి అసిస్టెంట్‌గా ఎళ్లారు. హెచ్ఏఎల్ ఆఫ్‌తే సీఎఫ్ఓగా ఉంటారతను. దీనివల్లేమో నిరంజన్ గుప్తా అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. ఎనీహౌ ఒక హీరో మోటార్ నుంచి హెచ్‌ఏఎల్‌కెళ్ళడం అని ఒక పెద్ద విషయం. హెచ్‌ఏఎల్ నుంచి ఒక పెద్ద మనుషులేమో ఇద్దరేమో టాటా గ్రూప్ కూడా వచ్చారు. ఒకళ్ళు ఆర్ గోపాలకృష్ణన్ అని ఒకళ్ళు రిటైర్ అయిపోయారు. ఇంకోటవుతున్నది పీవీ బాలాజీ. వాళ్ళ టాటా మోటార్‌లో దీనికేమో ఎండీ అయినారు. జాగ్వార్ ల్యాండ్ రోడ్‌కి.
ఈ గ్రూప్‌కే వాళ్ళ వైస్ చైర్మన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఆళ్ళు కూడా హిందుస్థాన్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. మనం చూడాలది. కెన్‌లో ఒక ఆర్టికల్ ఏం చేశారంటే, టాటా ఏఎంసీ ఏమో మిగతా యూటీఎస్ ఏమో కొంటూనే ఉన్నారు. ఆల్రెడీ 1.8 కొన్నారు. మిగతా ఇన్స్టిట్యూషన్‌తో కూడా మాట్లాడుతున్నారు. యూటీపీ ఇన్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. అలాగని చెప్తున్నారు. తీసుకున్నా కూడా వాళ్ళు తిరిపి మళ్ళీ గ్రో అవుతారా? అలాగని చెప్తున్నారు. యూటీఐ వల్ల తేడానికి 6,700 క్రోర్స్ కావాలి. హీరో అండ్ ప్రైస్ అక్కడ ఉన్న కంపెనీ ఏమో ఒక పెద్ద మైనారిటీ షేర్ వాళ్ళు ఒప్పుకుంటారా? అలాగని ఒక న్యూస్ ఉంది. ఆ న్యూస్ కూడా మనం మైండ్‌లో ఉంచుకోవాలి. యూటీ అవుతుంది ఒక లిస్టెడ్ కంపెనీ. ఒక లిస్టెడ్ కంపెనీ టాటా కొనేసి తీసుకున్నారంటే టాటా ఏఎంసీ ఆటోమేటిక్‌గా లిస్ట్ అయిపోతుంది. దాని గురించి ఇంతవరకు ఏ డీటెయిల్స్ రాలేదు. టాటా క్యాపిటల్ తలక 2 బిలియన్ ఎష్‌గా వస్తున్నది. ఇదేమో వలయేసి చూసిన కేస్ అది. లాటరీ సీటు దొరికిందంటే చాలా మంచిది. బ్యాంక్ కూడా ఫైనాన్స్ చేస్తున్నారు. భయంకరంగా వెళ్తుంది. 40-50 టైమ్స్ సబ్‌స్క్రైబ్ అవుతుంది. లాటరీలో దొరికిందంటే చాలా సంతోషం. ఓకే. లాటరీలో దొరకలేదంటే వెయిట్ చేయాలి. ఆల్రెడీ గేమ్ మార్కెట్‌పై 6 టైమ్స్, 7 టైమ్స్ బుక్‌లో వెళ్తుంది. దీనివల్ల వాళ్ళ దగ్గర లిస్టింగ్ ప్రైస్ కన్నా కింద ఉందండి. ప్రైవేట్ మార్కెట్‌లో తీసుకున్న దానికి చాలా కష్టంగా ఉంటది. దీనివల్ల కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ లేట్ స్టేజ్‌లో ప్రైవేట్ మార్కెట్‌లో దిక్కండి. టాటా క్యాపిటల్ అనేది కన్సిస్టెంట్‌లీ ప్రాఫిటబుల్‌గా ఉంది. ఫస్ట్ క్వార్టర్‌లో 5,000 క్రోర్స్ మీద ప్రాఫిట్ చేసింది. ఇది ఒక మంచి గెస్‌గానే ఉంది. ఐటీసీ కింద పడింది. మనం హాకీ తీసుకోవచ్చు. జీఎస్టీ ఏమో 40% సిగరెట్ వెళ్తుంది. అయినా కాంపెన్సేషన్స్ తీసుకొని దానికి రేట్ పెరగదు. సేమ్ ట్యాక్సే ఉంటుంది. అలాగని ప్రథముడు మాట్లాడు. ఎక్స్‌పెక్ట్ చేయని మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ ఒక ట్యాక్స్ ఏసిందంటే, ట్యాక్స్ తీయడం కష్టం. ఆ కాంపెన్సేషన్ తీయకుండా ఈ ఈయన ఆపదేశారంటే దమ్మేసుకున్నోళ్ళకి 9% ఎక్స్‌ట్రా ఎళ్తుంది. దమ్మేమో బీడీగా ఎళ్తుంది. దీనివల్ల సిగరెట్ వాల్యూమ్ తగ్గుతుంది. అలాగని చెప్తున్నారు. ఈ సిగరెట్ వాల్యూమ్ తగ్గుతుందా? తగ్గదని మనం ఉండి చూద్దాం. దీనివల్ల ఐటీసీ గురించి మనం కవల పడవసరం లేదు. మెయిన్‌లీ ఇది ఒక ఫుడ్ కంపెనీ. ఫుడ్ ప్రాఫిటబుల్‌గా మారింది. వచ్చిన వరకు లాభం. రేట్ పెంచినా కూడా ఊజినోళ్ళు ఊదుతూనే ఉంటారు. మిగతా సెలవంతా తగ్గిస్తారు. ఊదడం మాత్రం ఊదుతారు. యూరోప్‌లో కూడా చాలామంది ఊదుతూనే ఉన్నారు. ఊజింది తగ్గుతుందని నాకు నమ్మకం లేదు. జెరమ్ పోల్ అలా కూడా జాక్సన్ హోల్ మీటింగ్‌లో మాట్లాడతారు. ఈ జాక్సన్ హోల్ మీటింగ్ ఉందో వాళ్ళ తలకి లాస్ట్ మీటింగ్ అవ్వచ్చు. ఎందుకంటే ట్రంప్ ఏమో వాళ్ళని తీసేసి వేరేది పెట్టడానికి పైన పెట్టడానికి చూస్తాడు. ఎవరేం చెప్తున్నారంటే కుక్ అంతా రిజైన్ చేయరు. ఏదైనా ఒకళ్ళు మెజారిటీ దొరకదా? ట్రంప్ తిరుగుతున్నారు. దీనివల్ల ట్రంప్‌కి జెరమ్ పోల్‌కి కుస్తీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగని చెప్తున్నారు. రేపేమో వాళ్ళు జాక్సన్ హోల్‌లో మాట్లాడతారు. నెక్స్ట్ ఏమో ఎన్‌విడియా న్యూస్ వస్తుంది. ఎన్‌విడియా ఎర్నింగ్స్ బెటర్ ఇంపాక్ట్ చేస్తుందా? జాక్సన్ హోల్డ్ స్పీచ్ చాలా ఎంట్రీస్ ఇస్తుందా? తెలీలేదు. ఒక స్టాక్ మార్కెట్ ఒక కంపెనీ తన ఎర్నింగ్స్ మీద మూవ్ అవుతుంది. అది నేరా టాప్ చాలా డేంజరస్. ఇదంతా చూస్తున్నప్పుడు అండర్ వాల్యూడా కొన్ని అదంతా మనం హ్యాపీగా వెళ్లి దాంట్లోనేమో ఇండియా ఏమో చైనాతోని గెలుచుకొని వెళ్తున్నారు. చైనా ఏమో ఇక్కడ కట్టుబడించేసి నెక్స్ట్ ఊరు పాకిస్తాన్‌కెళ్ళొచ్చు. అది మనం మీడియా చెప్పదు. అలాగే క్యాప్చర్ అండ్ టెరిటరీ అంతా మళ్ళీ వస్తుందా అని మాట్లాడలేదు. ఇప్పటికి ఎవరు లేరు. అనాథ రాష్ట్రత చైనా అని చెప్పి ఆళ్ళతోని వెళ్లి మాట్లాడుతూనే ఉన్నారు. చైనా మన దగ్గర నుంచి కొనరు. అక్కడి నుంచి వసూలిస్తారు. ఇది న్యూస్‌లో కూడా అది మనకి ఏంటిది ఇస్తారని చెప్తున్నారు గానీ, మనం గ్రేట్‌ఫుల్‌గా కొంటున్నాం. మనం మన దగ్గర ఏంటి కొంటానని చెప్పలేదు. అమెరికా వన్ ఆఫ్ ది ఫ్యూ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ మనం ట్రేడ్ సర్ప్లస్ ఉంచాం. అది ట్రేడ్ సర్ప్లస్ ఎలాగ కాపాడతాం అన్నది ఒక ముఖ్యమైన విషయం. 2 సార్లు నాటుకోని కొట్టారు. నాటుకోని కన్సిడర్ చేయండి. సౌత్ ఇండియన్ బాండ్ కన్సిడర్ చేయండి. ఐటీసీ కూడా కన్సిడర్ చేయండి. మీరు అవ్వలేదంటే కర్ణాటక బాండ్ కూడా కన్సిడర్ చేయండి. రిలయన్స్ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ ఉన్నట్టుగుంది. ఇది మార్నింగ్ కాంటెస్ట్ ఒక డిజిటల్ పేపర్‌లో వచ్చింది. వాళ్ళ దగ్గర రిటైల్ బిజినెస్ ఫ్లాట్ గ్రోతే లేదు. చాలా ఐకానిక్ బ్రాండ్ తీసుకున్నా కూడా ఎఫ్ఎన్‌సీజీలో వేరేగా కాన్సంట్రేట్ చేసినా కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంది. పెద్ద గ్రోత్ రీటైల్‌లో నుంచి న్యూస్ వస్తున్నది.
ఇది మార్నింగ్ కాంటెస్ట్ ఉంది. ఆర్టికల్ సైడ్‌లో ఏస్తాను. మీరు చూడండి. థాంక్ యూ. నమస్కారం.